కార్తీక పురాణము 18వ అధ్యాయము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితం వల్లనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను. లేనిచో నేను మహాపాపినయ్యి మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వల్లనే నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా అని అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు ఈ సద్గతి ఎక్కడ, పుణ్యఫలప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడ, ఈ విష్ణాలయం మందు ప్రవేశించుటెక్కడ, ఇవన్నీ దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు ఆచరించవలనో దాని ఫలం ఎట్టిదో వివరించండి అని ప్రార్థించాను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలు అన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగార్థమైనవే కావున వివరించేదును, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుష్యుడు ఈ శరీరమే సుస్థిరము అని నమ్మి జ్ఞానశూన్యుడవుచున్నాడు. ఈ భేదం శరీరానికే కానీ ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మలు ఆచరించిన వాటి ఫలము పరమేశ్వర అర్పితమునరించిన జ్ఞానం కలుగును. మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అలాగే కార్తీక మాసం నందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగాను, అనగా ఈ 3 మాసముల యందు తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలను. అలా ఆచరించి దేవతార్చన చేసినట్ల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్యతిథుల యందు స్నానం చేయవచ్చు. ప్రాతకాల స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారాలు చేయవలను. అలా ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంలో సమానమైన మాసము, వేదములలో సరితూగు మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకో. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలం పొంది వైకుంఠంనకు పోదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోపుడు ఈ విధంగా ప్రశ్నించారు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతం అని చెప్పిదిరే, ఏ కారణం చేత దానిని ఆచరించాలి? ఇది ఎవరైనా ఈ వ్రతంను ఆచరించవచ్చా? ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితం ఏంటి? విధానం ఎలాంటిది? వివరంగా వివరించండి అని కోరారు. అందుకు అంగీరసుడు ఈ విధంగా చెప్పారు. ఓయి విను. చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యము అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జపతపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలం కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని, కావున ఆ సంగతులు నీకు తెలియచేస్తున్నాను. మొదట కృతయుగంలో వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండునగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని చూసి ఏమీ తెలియని వాని వలె మందహాసంతో ఇలా అనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేకుండా సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మంలో ఆచరించుచున్నారా? ప్రపంచంలో ఏ అరిష్టములు లేకున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయములు ఏవియూ లేవు. అయినా
నన్ను వచింపుము అని అనుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదరో ఎరుగలేకున్నాను. కొందరు భుజింపకూడని పదార్థాలు భుజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకమునిపై మధ్యలో మానవేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పరాయణులుగా జీవించుచున్నారు. అట్టివారిని సత్కృపతో పుణ్యాత్ముల నర్చి రక్షింపుము అని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని కాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండ్రి. కొందరు ఈ ముసలివానితో మనకేం పని అని ఊరకుండ్రి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలగుడు శ్రీహరి కాంచి వీరిని ఎట్లు తరింపజేతనా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాద్యంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడ భక్తులతోడ మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమములకు అరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములకు ఆ లక్ష్మీనారాయణను ఇలా స్తోత్రం గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని స్తోత్రం చేశారు. ఇలా స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 18వ అధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తం.